భారత రవాణా ముఖ చిత్రంలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. దేశంలోనే తొలి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ నమో భారత్ రైల్ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక కారిడార్తో పాటు మీరట్ మెట్రోని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రధాని ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశారు. మీరట్ పర్యటనలో 12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇందులో ఢిల్లీ మీరట్ నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్, మీరట్ మెట్రో కీలకమైనవి. గంటకి 120 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ మెట్రో దేశంలోనే అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థగా మారనుంది. ఆధునిక సుస్థిర ప్రజా రవాణా ద్వారా పట్టణ ట్రాఫిక్ ని తగ్గించి పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచనుంది. మీరట్లోని శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్లో మెట్రో సేవల్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అక్కడి నుంచి మీరట్ సౌత్ స్టేషన్ వరకు ఆయన మెట్రోలో ప్రయాణం చేశారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మీరట్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మీరట్ మెట్రో దేశంలోని అత్యంత వేగవంతమైన మెట్రో వ్యవస్థగా ఉండబోతోంది. దీని గరిష్ట వేగం గంటకి 120 కిలోమీటర్లు. ఈ మెట్రో మొత్తం ప్రాంతాన్ని కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. 82 కిలోమీటర్ల ఢిల్లీ మీరట్ నమో భారత్ కారిడార్ని ప్రధాని మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు. భారత తొలి నమో భారత్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంలోని మిగిలిన సెక్షన్లని ఆయన ప్రారంభించారు. ఇందులో ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్, న్యూ అశోక్ నగర్ మధ్య 5 కిలోమీటర్ల సెక్షన్, ఉత్తరప్రదేశ్లోని మీరట్ సౌత్ మోదీపురం మధ్య 21 కిలోమీటర్ల సెక్షన్స్ ఉన్నాయి. గంటకి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా భారత తొలి నమో భారత్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థని రూపొందించారు. ఇది సాహిబాబాద్, గజియాబాద్, మోదీనగర్, మీరట్ వంటి ప్రధాన కేంద్రాల్ని ఢిల్లీతో అనుసంధానిస్తుంది. ఈ కారిడార్ ప్రారంభ స్టేషన్ సరాయ్ కాలే ఖాన్. 4 నమో భారత్ స్టేషన్లలో ఇది ఒకటి. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, ఢిల్లీ మెట్రో పింక్ లైన్, వీర్ హకీకత్ రాయ్ ఐఎస్బిటి రింగ్ రోడ్లని ఇది అనుసంధానిస్తుంది. ఇక మీరట్ సౌత్ మోదీపురం మధ్య మీరట్ మెట్రో రైల్ సేవల్ని మోదీ ప్రారంభించారు. నమో భారత్ మీరట్ మెట్రోలని ఒకే మౌలిక సదుపాయాలతో అనుసంధానించడం వల్ల హై స్పీడ్ ఇంటర్సిటీ ప్రయాణం, వేగవంతమైన ఇంట్రాసిటీ రవాణా ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. ఈ మెట్రో అందుబాటులోకి రావటం వల్ల రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఇది అక్కడి ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచే పట్టణ రవాణా వ్యవస్థని మలుపు తిప్పే ప్రాజెక్ట్గా మారనుంది.